ఈ వీడియోలో మనం చర్చించదలుచుకున్న విషయం ఏమిటంటే శివాజీ ఆర్ఎస్ఎస్లో పనిచేశాడా, అసలు ఆర్ఎస్ఎస్కి శివాజీకి ఏమైనా సంబంధం ఉందా, హిందూ మతానికి హిందూ మత ఉద్ధరణ కోసం శివాజీ యుద్ధాలు చేశాడా, ఎంతమంది ముస్లిమ్స్ని హతమార్చాడు, క్రిస్టియన్స్ని హతమార్చాడు, లేదా ఇతర మతస్థుల మీద ఎక్కడెక్కడ దాడులు చేశాడు, ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతా ఉన్నాం. భారతదేశాన్ని పరిపాలించినటువంటి చాలామంది చక్రవర్తుల్లో ఒక గొప్ప చక్రవర్తిగా ప్రజలను కన్నబిడ్డలా పాలించి ప్రజల పాలిత దేవుడిగా పేరొందినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 394వ జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ గురించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాజీ యొక్క వాస్తవ చరిత్రని తెలియజెప్పడం కోసం మేము ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. శివాజీ జిజియాబాయి షాహజీ దంపతులకు 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19న పూణేలోని శివనేరి అనే కోటలో జన్మించారు. ఛత్రపతి శివాజీ తండ్రి షాహజీ ఒక శూద్ర కులానికి చెందినటువంటి రాజు. అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించి తన రాజ్యాన్ని నాసిక్ నుండి మద్రాస్ వరకు సుమారుగా 300 కోటలు నిర్మించి ప్రజా పరిపాలనను నిర్వహించినటువంటి ఒక గొప్ప రాజు. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించాడు. ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించి భారతదేశంలో మొఘల్ యొక్క పరిపాలనకి ప్రారంభం ఏర్పడింది. అంటే 1526 నుండి భారతదేశంలో మొఘళ్ళ సామ్రాజ్యం అనేది విస్తరించుకుంటూ వచ్చింది. శివాజీ మహారాజ్ పుట్టే నాటికి చుట్టూ మొఘళ్ళ సామ్రాజ్యం విస్తరించి ఉంది. తాను రాజ్య విస్తరణ జరగాలంటే మొఘళ్ళతో తప్పనిసరిగా యుద్ధం చేసి ఓడించాలి. భారతదేశంలో మనధర్మ శాస్త్రం యొక్క ప్రభావితంగా ఉన్నటువంటి ప్రాంతం. ఒక శూద్ర కులానికి చెందినటువంటి రాజు పరిపాలించడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనువాదులకి మింగుడు పడినటువంటి సమయం. అలాంటి సమయంలో శివాజీ మహారాజ్ తన ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులని, ముస్లిమ్స్ని, ఇంకా ఇతర మతస్థుల్ని అందరినీ ఐక్యం చేసి తన రాజ్య విస్తరణ కోసం ఉపయోగించుకున్నాడు. ఎక్కడ మత భేదాలు చూపించలేదు. అందరి మతాలతో సమైక్యంగా వెళ్ళినటువంటి మహారాజు తాను తన సైన్యంలో 1/3 వంతు అంటే సుమారుగా 100 మంది సైనికులు ఉంటే 33 మంది ముస్లిమ్స్లే ఉండేవారు. తమ సైన్యంలో కానీ పరిపాలనా విధానంలో కానీ తన మంత్రిమండలిలో ఉన్నటువంటి 8 మంది ప్రధానమైనటువంటి మంత్రులు ఉండేవారు. ఆ మంత్రిమండలిలో కూడా ముస్లిమ్స్కి సముచితమైనటువంటి స్థానం కల్పించాడు. ఎక్కడ హిందూ ముస్లిం అనేటటువంటి భేదాలని చూపించినటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి రాజు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ హిందూ మత రక్షకుడుగా, హిందూ మతాన్ని భుజాన వేసుకున్నటువంటి ఒక చక్రవర్తిగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఇలాంటి ప్రచారాన్ని బాగా చేస్తూ ఉంది. ఈ ప్రచారంలో నిజమేంటి, అబద్ధం ఏంటి అనే విషయాలని ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలనని మనం గమనిస్తే వాస్తవ విషయాలు మనకు అర్థమవుతాయి. శివాజీ తన పరిపాలనా సమయంలో అనేక సందర్భాల్లో హిందూ, ముస్లిం, ఇతర మతస్థుల్ని గౌరవించాడు తప్ప ఎక్కడా అగౌరవపరచలేదు. తన సైన్యంలో గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించాడు. అలానే హైదర్ అలీ ఆయుధాల విభాగానికి చీఫ్గా ఉన్నాడు. హైదర్ అలీ ఒక ముస్లిం. ఆయుధ భాండాగారానికి చీఫ్గా ఒక ముస్లిం నియమించాడు. ఇబ్రహీం ఖాన్ ఒక నౌకా దళపతి. శివాజీ సైన్యంలో నౌకా దళం అనేది చాలా కీలకమైనది. ఈ నౌకా దళానికి ఒక
ఒక ముస్లింని, ఇబ్రహీం ఖాన్ అనేటటువంటి ఒక ముస్లింని దళపతిగా నియమించారు. అంటే శివాజీకి ముస్లిమ్స్ పట్ల ఎలాంటి వైఖరి ఉంది అనేది అర్థం కావాలి. అలానే సిద్ది ఇబ్రహీం, ఇతను మందుగుండు విభాగానికి ముఖ్యమైనటువంటి బాధ్యుడిగా ఉన్నాడు, దీనికి చీఫ్గా ఉన్నాడు. శివాజీకి సర్వ సైన్య అధ్యక్షుడిగా దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే ఇద్దరు ముస్లింలే ఉన్నారు. అంటే శివాజీ పరిపాలించినటువంటి రాజ్యానికి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సైన్యం, ఆ సైన్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విభాగాలన్నిటికీ ముస్లిమ్స్నే ప్రధాన బాధ్యులుగా నియమించుకున్నాడు. ఎందుకు? నిజంగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్నట్లు ముస్లిం వ్యతిరేకి శివాజీ అయితే తన ప్రధానమైనటువంటి అనుచర గ్రాణం అంతా ముస్లిమ్స్లే ఎందుకున్నారు? శివాజీ అంగరక్షకుల్లో ముఖ్యుడు మదానీ మెహతా, ఇతను ముస్లిమే. ఇతన్ని ఎవరైతే శివాజీని పట్టుకొని బంధించి కారాగారాల్లో బంధించినటువంటి మొఘల్ చక్రవర్తులు ఉన్నారో, మొఘల్ చక్రవర్తుల చెర నుండి మదానీ మెహతా శివాజీని విడిపిస్తారు. మరి మొఘల్ రాజులు ముస్లింలు, ముస్లిమ్స్కి అనుకూలంగా ఈ మదానీ మెహతా వ్యవహరించలేదు. హిందూ అయినటువంటి శివాజీని తన రాజ్యం తనను కాపాడాడు. అంటే ముస్లిమ్స్ శివాజీకి వ్యతిరేకంగా లేరు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు శివాజీకి వ్యతిరేకంగా లేరు అంటే శివాజీ ముస్లిమ్స్ని ముస్లిం రాజుల కంటే ఎక్కువగా ప్రేమించాడు, గౌరవించాడు కాబట్టి ఈ చరిత్రకు సంబంధించినటువంటి ఇంకా అనేక రకాల విషయాలు శివాజీ యొక్క పరిపాలనా విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రతాప్గఢ్లోని అఫ్జల్ ఖాన్ సమాధిని ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ప్రతాప్గఢ్లోని అఫ్జల్ ఖాన్ సమాధిని కూల్చివేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి పిలుపునిచ్చారు. కానీ కొన్ని వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఆ ప్రతాప్గఢ్లో అఫ్జల్ ఖాన్ సమాధిని నిర్మించింది ఎవరు అంటే అది ఛత్రపతి శివాజీయే. ఛత్రపతి శివాజీ నిర్మించినటువంటి సమాధిని, కట్టడాన్ని శివాజీ పేరు చెప్పి ఇవాళ హిందువులను రెచ్చగొట్టి ఆ సమాధులను కూల్చడం కోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసింది. ఒక దుర్మార్గమైనటువంటి విషయం ఏమిటంటే ఒక శూద్రుడు అయినటువంటి రాజుగా వచ్చి చక్రవర్తిగా అయ్యి ఈ శూద్ర రాజు పరిపాలించడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రతాప్ ఖాన్ అనేటటువంటి ఒక ముస్లిం రాజు శివాజీని ఓడించాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి ముస్లిం రాజుకు సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ఒక హిందూ కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి, ఇతను శివాజీకి వ్యతిరేకమైన రాజుతో చేతులు కలిపి శివాజీని చర్చల పేరుతో మీరు ఆహ్వానించండి, శివాజీ చర్చల పేరుతో ఆహ్వానిస్తే వస్తాడు, రాజధర్మాన్ని పాటిస్తాడు, ఎలాంటి ఆయుధాలు తీసుకొని రాడు, కాబట్టి చర్చల పేరుతో ఆహ్వానించి అతన్ని హతమార్చడం చాలా తేలిక అని చెప్పి అఫ్జల్ ఖాన్కి సలహా చేస్తాడు. ఆ సలహా ఇచ్చింది సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి భాస్కర్ కులకర్ణి. ఈ భాస్కర్ కులకర్ణి యొక్క సలహాని పాటించి అఫ్జల్ ఖాన్ శివాజీని చర్చలకు ఆహ్వానిస్తాడు. చర్చలకు ఆహ్వానించి చర్చలు జరుగుతున్న సందర్భంలో తన దగ్గర నుండి కత్తి తీసి శివాజీపై దాడి చేస్తాడు. శివాజీకి అప్పటికే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉంచడం వల్ల శివాజీకి ఎలాంటి గాయాలు కావు. అలానే ఇలాంటి కుట్ర జరుగుతుంది అని చెప్పి శివాజీకి ముందుగానే సమాచారం ఇచ్చి శివాజీని అలర్ట్ చేసింది ఒక ముస్లిం అతని పేరు రస్తీన్ జమాన్. ఈ రస్తీన్ జమాన్ సూచన మేరకు మీరు మహారాజా వెళ్ళేటప్పుడు ఇనప పులిగోరును తీసుకొని వెళ్ళండి, ఇలాంటి కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి తేడా వస్తే ఆ రాజుని వేసేయండి అని చెప్పేసి ఒక ముస్లిం మిత్రుడు అందించినటువంటి సమాచారంతో శివాజీ అక్కడ అఫ్జల్ ఖాన్ చేసినటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టి అఫ్జల్ ఖాన్ని వధిస్తాడు. అంటే శివాజీని చంపడం కోసం ఇక్కడ ఒక హిందూ సనాతన ధర్మం పాటించేటటువంటి వ్యక్తి ద్రోహం చేస్తే శివాజీ ప్రాణం కాపాడటం కోసం ఒక ముస్లిం తన సమాచారాన్ని ఇచ్చి సూచన చేస్తాడు.
ఇక్కడ మతంగా చూసుకున్నప్పుడు మరి పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు, కానీ వాస్తవంగా పరిశీలించినప్పుడు శివాజీ ఒక రాజు. తను రాజ్య విస్తరణ కోసం ఇతర రాజ్యాలపై దండెత్తుతాడు. అలానే శివాజీపై దండెత్తి శివాజీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఇతర రాజులు ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో జరిగినటువంటి ఘర్షణలని మత ఘర్షణలుగా చూపించేటటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయ ప్రయత్నాలు ఈరోజు జరగడం చాలా దురదృష్టకరం. ఇక్కడ శివాజీ ఇంకొన్ని విషయాలు మనం శివాజీ పరిపాలనలో గుర్తించాల్సినటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. శివాజీ సైన్యం ఒక ముస్లిం రాజుపై దండెత్తి ఆ రాజును ఓడించి ఆ రాజకుటుంబంలోని చాలా అందమైనటువంటి ఆ రాజు కోడలు తీసుకొని వచ్చి శివాజీకి అర్పిస్తారు. ఒక ముస్లిం స్త్రీని తల్లిలా భావించి ఆమెకి రక్షణ ఏర్పాటు చేయించి కానుకలు ఇచ్చి తిరిగి వాళ్ళ రాజ్యంలో అప్పచెప్తాడు. అంత మతం పట్ల, మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల గౌరవాన్ని, ప్రేమని చూపించినటువంటి మహోన్నత రాజు ఛత్రపతి శివాజీ. శివాజీ జరిపినటువంటి కొన్ని దాడుల్లో గుజరాత్లో ఒక చర్చి ధ్వంసమైపోతుంది. ఆ తర్వాత శివాజీ ఆ చర్చిని తానే స్వయంగా ఆ చర్చిని పూర్తిగా రిపేర్ చేయించి అక్కడ ఉన్నటువంటి చర్చికి వెళ్ళేటటువంటి వ్యక్తుల యొక్క గౌరవ మర్యాదలను కాపాడటం రాజుగా తన ధర్మం అని చెప్పేసి చెప్తాడు. ఇది చాలా చాలా ఆ ప్రజల మనసును తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయం. అలానే రాయగఢ్లో తన రాజధానిలో ముస్లిమ్స్ కోసం శివాజీ మసీదు నిర్మిస్తాడు. మరి శివాజీకి ముస్లిం మతం పట్ల అభిమానం ఉన్నట్ల, ప్రేమ ఉన్నట్ల, గౌరవం ఉన్నట్ల, లేదా ద్వేషం ఉన్నట్ల? ఒక రాజు ఇతర రాజ్యాలతో రాజ్య విస్తరణ కోసం చేసేటటువంటి యుద్ధాలని కేవలం మత ఘర్షణలుగా, మత సంరక్షణ కోసం చేస్తున్నటువంటి యుద్ధాలుగా చిత్రీకరిస్తున్నటువంటి నేటి సమాజం యొక్క పోకడల్ని, ఆర్ఎస్ఎస్ ప్రచారాలని వాస్తవ రూపంలో శివాజీ ముందుంటే ఈరోజు మొట్టమొదటి యుద్ధం ఆర్ఎస్ఎస్ పైనే చేస్తాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు? శివాజీ ఆర్ఎస్ఎస్లో పనిచేసినట్టు, ఆర్ఎస్ఎస్ని శివాజీ ఏర్పాటు చేసినట్టు, హిందువులు తప్ప ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇతర మతస్థులు ఈ రాజ్యంలో ఉండటానికి వీలు లేదని చెప్పి శివాజీ శాసించినట్టు ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని శివాజీ పేరు చేస్తున్నారు. కానీ శివాజీ లౌకికవాది. శివాజీ చిన్నపిల్లలను, మహిళలను, ఇతర మతస్థులను గౌరవించాడు. శివాజీ పరిపాలనలో మత ప్రస్తావన తీసుకురాలేదు. అందరినీ సమానంగా తమ కన్న బిడ్డలా చూసుకున్నాడు. ముస్లిం రాజులు తమ రాజును చంపడం కోసం ప్రయత్నం చేస్తే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా హిందూ రాజు అయినటువంటి శివాజీని ముస్లిమ్స్ అనేక సందర్భంలో కాపాడుతున్నారు. కాబట్టి శివాజీ ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్టు ఆర్ఎస్ఎస్లో పనిచేయలేదు. శివాజీ ఆర్ఎస్ఎస్కి, ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలకి పూర్తి వ్యతిరేకి. ఇవాళ శివాజీని వాస్తవ విషయాన్ని మనం గుర్తించకపోతే శివాజీ పేరు జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారంలో పడిపోయి నిజమని చెప్పేసి భ్రమపడి శివాజీ యొక్క కోరుకున్నటువంటి పరిపాలనా విధానానికి భిన్నంగా మనల్ని తీసుకుపోయేటటువంటి ఒక నీచమైన సంస్కృతిలోకి, నీచమైనటువంటి భావనలోకి భారతీయ ప్రజానికాన్ని, హిందూ సమాజాన్ని ఇలా ఆర్ఎస్ఎస్ పక్కదారి పట్టిస్తూ ఉంది. కాబట్టి నిజంగా శివాజీని అభిమానించేవాళ్ళు, శివాజీని ప్రేమించేవాళ్ళు, శివాజీ యొక్క నడవడిలో ముందుకు నడవాలనుకునే వాళ్ళు ఈ దేశ ప్రజల్ని కులాలకి, మతాలకి అతీతంగా ప్రేమించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని మత ఆచారాలలో బంధించుకోకుండా స్వేచ్ఛగా జీవించేటట్టు చేయాలి. మరొక ముఖ్యమైన సంఘటన, భారతదేశంలో అనేక ప్రాంతాలని జయించినటువంటి శివాజీ తాను పట్టాభిషేకం కోసం ప్రయత్నం చేయగా ఒక బ్రాహ్మణుడు వచ్చి దీని పట్టాభిషేకాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ శివాజీ శూద్ర కులస్తుడు కాబట్టి మా బ్రాహ్మణ కులం నుండి మేము ఎవరో హాజరు కాము అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి సనాతన ధర్మవాదులు శివాజీ యొక్క పట్టాభిషేకానికి నిరాకరించారు. అయితే ఒక బ్రాహ్మణుడు మాత్రం
తను అంగీకరిస్తాడు. ఆ బ్రాహ్మణుడు నిలువెత్తు బంగారపు రాశిని అతనికి కానుకగా ఇవ్వటం ఒప్పందం కుదిరింది. శివాజీ మహారాజుగా సింహాసనం మీద ఆసీనులై ఉండగా ఆ బ్రాహ్మణుడు తాను తాగితే మైలబడిపోతానని తన బొటని వేలితో, కాలి బొటని వేలితో శివాజీ నుదుటికి వీరతిలకం దిద్దుతాడు. అంటే శివాజీ పట్ల సనాతన ధర్మం పేరుతో ఎంత అమానుషంగా వ్యవహరించారో మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇలాంటి శివాజీని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మం పేరుతో శూద్రుల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల ఉండేటటువంటి చిన్న చూపును ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అలా వ్యతిరేకిస్తేనే హిందూ మతం పట్ల గౌరవ అభిమానాలు పెరుగుతాయి. లేదు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ చూపిస్తున్నటువంటి ఒక నీచమైన పోకడలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చీల్చి చెండాడి ఒకరిని ఒకరు చంపుకునేటటువంటి, ఒకరికొకరు శత్రువులుగా నిలబెట్టేటటువంటి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలని ఎండగట్టాలి అంటే వాస్తవాలని ప్రజలకి తెలియజేయాలి. వాస్తవాల కోసం ఖచ్చితంగా అన్వేషించాలి. శివాజీ యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళు చెప్తున్నట్లు కాకుండా వాస్తవ విషయాల్ని ఈరోజు సోషల్ మీడియాలో కానీ అంతర్జాలంలో కానీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి శివాజీకి 394వ జయంతి సందర్భంగా మనం ఘనంగా నివాళులు అర్పించడం అంటే ఛత్రపతి శివాజీ పరిపాలించినటువంటి పరిపాలనా విధానాన్ని మనందరం ప్రతి క్షణం నెమరు వేసుకోవాలి, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పే విషయం ఏమిటంటే ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలనా విధానాన్ని, వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. రెండోది, ఈ వాస్తవ సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మనకి కావాల్సినటువంటి మిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.